ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు ఓం స్వరూప్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈ రోజు మనం కొన్ని సందేహాల గురించి మాట్లాడుకుందాం. నమస్తే గురుగారు. శుభమస్తు తల్లి. గురుగారు, వింటూ ఉంటాము ఏంటంటే యోగా ద్వారా, అంటే యోగ సాధన ఎక్కువగా చేసినప్పుడు, అందులో నిపుణులు అయినప్పుడు శరీరాన్ని కూడా అదృశ్యం చేయొచ్చు అని, అది నిజంగానే సాధ్యం అంటారా? సాధ్యము. గతంలో మన పురాణాలలో భగవంతుడు ఈ 9 అవతారాల్లో కూడా, తర్వాత కూడా చాలామంది మన ఈ మధ్యకాలంలో భగవత్పాదులు శంకరాచార్యులు వారు కూడా పరకాయ ప్రవేశం చేశారు. అంటే ఒక బాడీలోంచి ఇంకో బాడీలో ఆయన ప్రవేశించి రాజ్యం చేయడం, అనుభవం పొందడం, మండన మిశ్రుడి యొక్క ఆయనతో వాదోపవాదాలు అయినప్పుడు, చర్చ జరిపినప్పుడు కొన్ని ఆయన భార్య శారదాదేవి వేసిన ప్రశ్నలకి సమాధానంగా ఆయన పరకాయ ప్రవేశం చేయడం చరిత్ర అందరికీ తెలుసు. కాబట్టి అలా కొంచెం కొంచెంగా చెప్తున్నాను. ఆయన అనుభవం వచ్చి మళ్ళీ ఆవిడకి మళ్ళీ చర్చలో జయం పొంది అవన్నీ ఆ టైంలో ఈయన యొక్క బాడీని గుహలో దాచిపెట్టి ఆ ప్రిజర్వ్ చేయడం, ఆ బాడీలోకి వేరే బాడీ రాజుగారి బాడీలోకి వెళ్ళి అన్నీ అనుభవించి మళ్ళీ ఈ బాడీలోకి వచ్చి యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు ఒకప్పుడు ఎలా ఉన్నారో ఆ స్వామివారు అలా రావడం, దాని చరిత్ర అంతా ఉంది. అంటే ఇక్కడ పరకాయ ప్రవేశము అంటే ఒక బాడీలోంచి ఒక బాడీలోకి వెళ్ళే విద్య అప్పట్లో ఉన్నాయి. అది ఒప్పుకోవాలి. జగద్గురువులు ఆయన, జగద్గురువులు చేసి చూపించారు, ఒప్పుకోవాలి. అలాగే ఇంకా కొంచెం ఆ టైంలో మాయమైపోవడాలు, అంతర్ధానం అయిపోవడాలు, అదృశ్యం అయిపోవడాలు యోగంలో సాధ్యమే. మ్యాటర్, ఎనర్జీ, ఎనర్జీ, మ్యాటర్. మ్యాటర్ అనేటువంటిది ఒక రూపం చెందింది, మ్యాటర్ అంటాం. ఎనర్జీ అంటే శక్తి, పవర్. అది ఇలా అలా మారచ్చు, దాని ఇష్టం. ఎనర్జీ అంటేనే ఒక జీవము కలిగిన ఇది. మ్యాటర్లో ఉండొచ్చు, ఎనర్జీగా ఉండొచ్చు, దాని ఇష్టం. ఇందాక కూడా అదే ఎక్కువగా చెప్పాను. అందుకని ఆ డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే మనం అదృశ్యం అవ్వడం కోసం అది సోల్కి ఆ శక్తి ఉంటుంది. సోల్ ఎప్పుడైతే ఈ దివ్య శక్తి రియలైజ్ అయ్యి సంపాదించింది ఆయన గుర్తు చేయగలుగుతుందో, గుర్తుంచుకోగలుగుతుందో, అలాంటి దివ్య ఆత్మలు, దివ్య పరిణితి చెందినటువంటి శక్తి స్వరూపాలు అవి మాయమైపోతుంది. ఎక్కడ పడితే అక్కడ ప్రయాణం చేయగలుగుతుంది. ఇప్పుడు మీరు నా ముందర కూర్చున్నారు, మీకు ఆ శక్తి వస్తే మీరు చంద్రమండలంలో ప్రత్యక్షం అవ్వచ్చు. ఇక్కడ ఉంటూ కూడా యూ కెన్ ట్రావెల్ ఇన్ యువర్ సోల్ ని పంపించచ్చు. అది సాధ్యం. ఈ బాడీ లాగే ఉంటుంది చూపుకి, సోల్ విల్ గో. ఇక రాకెట్ అన్నా 3.5 రోజులు పడుతుంది. లిప్త కాలం, ఇట్లా కళ్ళు రెప్పకొట్టే లోపల మీరు వెళ్ళిపోతారు. సెకండ్ అంటే అది మీరు తెలుసుకోగలిగిన నాడు, గుర్తించగలిగిన నాడు, ఆ శక్తి మీరు పొందినప్పుడు తప్పకుండా అవి సాధ్యమే. అదృశ్యం అనేది చాలా అలాంటి అరిమా గరిమా విద్యల్లో చిన్నగా అవ్వడం, పెద్దగా అవ్వడం, మాయమైపోవడం, అవన్నీ ఆకలి లేకుండా ఉండడం, బల అతి బల అనే శక్తులు ఇవన్నీ ఉన్నాయి యోగంలో. అన్నీ చెయ్యాలి. ఇప్పుడు ఈ మానవులు చెయ్యలేరు. ఎందుకు? ఓపిక కావాలి. అన్నీ చేస్తూ చెయ్యాలంటే కూడా కొంత చెయ్యొచ్చు. ఎలా? ఇప్పుడు మనం అన్ని పనులు చేస్తాం, ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్ పని చేస్తాం, మధ్యలో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడతాం, మధ్యలో ఇంకేమన్నా ఉంటే అటెండ్ అవుతూ ఉంటాం. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మధ్యలో ఏదో పర్చేస్ చేస్తాం, మార్కెటింగ్ చేస్తాం, గుర్తొచ్చినవి మళ్ళీ వైఫ్ ఫోన్ చేసినా, పిల్లలు ఫోన్ చేసినా, ఎవరికి ఏం కావాలో మనం తీసుకొని వస్తూ ఉంటాం. అంటే ఇది ఎంత సత్యమే కదా. అలాగే సోల్ కూడా అది ఆ ప్రయాణాల్లో అది ఏదంటే అది నిర్ధారించగలుగుతుంది, నిస్సందేహంగా చేయగలుగుతుంది. ఆ సోల్ అది తన్ను తాను తెలుసుకున్న తర్వాత, తెలుసుకోకుండా ఈ బాడీలో ఉండి ఈ బాడీలో ఉండడానికే పనిచేస్తూ ఉంటే, అదే నిద్రలో కూడా, నిద్రావస్థలో సాయంత్రం రాత్రి పొద్దుపోయాక నిద్రపోయినప్పుడు స్వప్నావస్థలో మనం ఆత్మ తిరుగుతూ ఉంటుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనం నిద్ర అనుకుంటే బాడీ టేకింగ్ రెస్ట్ అని చెప్పాను గతంలో. ఆ బాడీ రెస్ట్ తీసుకోవడం సహజం. మనం కూడా ఏదైనా ఎక్కువ పని చేస్తే అలసిపోతాం. మరి అక్కడ సోల్ ట్రావెల్ చేయగలుగుతుంది.
అది వస్తుంది వెళ్తుంది, సందేహం లేదు. అదంతా యోగంలో నేర్చుకున్నప్పుడు, సోల్ అనే విషయం తెలిసినప్పుడు క్లారిటీగా ఇవన్నీ అనుభవాలు వస్తుంది, ఒక్కొక్కటిగా తెలుస్తుంది. దానికి 100 ఏళ్ళు బతుకుతారా 200 ఏళ్ళు బతుకుతారా అనేది ఉండదు. ఆత్మ అనుకుంటే ఇదే బాడీని ఎక్కువ రోజులు కూడా ఉంచగలుగుతుంది, జబ్బులు లేకుండా కూడా ఉంచగలుగుతుంది. బాడీకి ఎవరికో ఏదో జబ్బులు వస్తూ ఉంటాయి రకరకాలుగా, బీపీ కానీ ఏవో సంథింగ్, కోపం కూడా వస్తుంది. అప్పటి వరకు ఇవన్నీ బయట నుంచి వచ్చే అవన్నమాట. కోపం ఇమీడియట్గా రాదు, మనకుండే పరిసర ప్రాంతాల్లో చేసే దానికి రియాక్ట్ అయ్యి కోపం వస్తుంది. మనకు నచ్చిన పనులు జరిగితే కోపం వస్తుంది. అప్పటిదాకా మనం శాంత స్వరూపులని, శాంత స్వభావులమే. ఆ థింగ్స్ జరిగినప్పుడు మనకి రియాక్ట్ అవుతాం. ఆనందం కూడా అంతే, అక్కడ జరిగినవి చూసి ఆనందపడతాం. అదే కొడుకో లేకపోతే మనకే ప్రమోషను ఇలాంటివి పాస్ అయినా, కొత్త బండి కొనుక్కున్న సంతోషం, అంటే ఆ మూమెంట్ షేర్ చేసుకుంటాం. అంటే ఏమిటి అక్కడ అర్థం, అప్పటి వరకు సంతోషంగా లేవు, బట్ ఆ థింగ్ జరిగిన తర్వాత యూఆర్ గెటింగ్ హ్యాపీ, సీయింగ్ సంథింగ్ హ్యాపీ. అంటే ఏమిటి, అదంతా బహిర్గతమైనటువంటివి. అవిటిని మీ యొక్క ఈ సోల్ ఈ బాడీలో ఉన్నప్పుడు తీసుకొని స్పందించి ఆనందించి అనుభవించడమే ఈ ప్రక్రియ. చాలా సింపుల్గా చెప్పా. అది మనం ప్రాక్టీస్ చేయాలంటే చాలా తేలిక. మళ్ళీ సూర్యోపాసన శక్తోపాసన చేసిన వాళ్ళకి చాలా తేలిక. గుహలో ఉండక్కర్లేదు, ఇప్పుడు గుహలు లేవు. ఇప్పుడు గుహలో ఎవరు వెళ్తారు, ఇళ్లలో ఉండి ప్రాక్టీస్ చేసేది చెప్పాలి కదా. దేవుడి దండం పెట్టుకోమంటే పెట్టుకుంటారు పాపం, 20 రోజులు 30 రోజులు 40 రోజులు సంవత్సరం. కానీ ఎన్ని రోజులు ఏ పూజలు చేసినా ఏం చేసినా మీ మనస్సు అక్కడ నిలకడగా లేకుండా, మనస్సులో ఆ దివ్య శక్తిని మన దారిచ్చి హృదయంలో నింపుకోకుండా ఆ ప్రాక్టీస్ త్రికరణ శుద్ధిగా చేస్తే దేవుడిదైనా పూజలు ఫలిస్తాయి, నో డౌట్. మనం ఏదో పూజ చేస్తున్నాం, మనసు ఎక్కడ పెడతాం, ఏదో ఆలోచిస్తాం. ఏకాగ్రత లేని పూజలు పనికిరావు. చిత్తము సరిగ్గా ఉంటే ఏ శివుడికైనా దేనికైనా పూజలు ఫలిస్తాయి. ఏకాగ్రత అవసరం. అందుకని ఏకాగ్రత చేస్తే ప్రతిదీ సాధ్యమే, ప్రతిదీ మీకు స్వంతం అవుతుంది. ఇది ఎంత ప్రాక్టీస్ ఏనమ్మా, ఆల్ డిపెండ్ ఆల్ ప్రాక్టీస్. దట్ టు టోటల్ సరెండర్డ్ ప్రాక్టీస్ ఉండాలి. నేను చేస్తున్నానంటారు, నాకు అవ్వడం లేదంటే ఎలా అవుతుంది? నువ్వు మనస్ఫూర్తిగా చేయాలి. ఇప్పుడు చాలా మంది నేను చేశాను నాకు అవ్వలేదంటారు, నువ్వు అటెంప్ట్ సరిగ్గా చేయనట్టే క్లారిటీ ఉంది. ఇందాక కూడా చెప్పా, నువ్వు బాగా చదువుకొని పరీక్ష రాస్తే పాస్ అవుతావు, నువ్వు సరిగ్గా రాయకపోతే ఫెయిల్ అయిపోతావు. నువ్వు బాగా నేర్చుకున్నది సంగీతమైనా అంతే, బాగా నేర్చుకుంటే ఎంత బాగా పాడగలుగుతాం. 10 రోజులకి, నెల రోజులకి, నెలకి, సంవత్సరానికైనా ఆ రాగాలు రావాలి కదా. మాస్టరు నువ్వు అప్పుడు అవుతావు. ఇప్పుడు నువ్వు స్టూడెంట్వే, నేర్చుకున్నవాడు ఎప్పుడు స్టూడెంటే. అంటే అభ్యాసం కూసు విద్యలాగా ప్రతిదీ నేర్చుకోవాలి. మనకి అది వస్తుంది. ప్రాక్టీస్ పర్ఫెక్ట్ చేయాలి, తప్పకుండా మనం పొందొచ్చు, ఇందులో సందేహం లేదు. కోరికలన్నీ తీర్చుకోవచ్చు భగవంతుడి యొక్క కృపతో. ధన్యవాదాలు. శుభం తల్లి.